టీటీడీ లడ్డూ వ్యవహారానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని ప్రశ్నించింది. పిటిషనర్ దగ్గర ఏవైనా ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది సుప్రీంకోర్టు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, గత కొంతకాలంగా తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి అంశంపైన పెద్ద ఎత్తున వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో పిటిషనర్ మానూరు శ్రీనివాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో జంతు కొవ్వుతో పాటు రసాయనాలు కలిశాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. సో ఇటువంటి ఆరోపణలను ఆపడమే కాకుండా ఏదైతే ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ పిటిషనర్ తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ కేసును చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా? సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అంటూనే ఏవైతే మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఉంటాయో వాటన్నిటిని కూడా సిబిఐకి ఇవ్వండి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అంతేకాదు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా సిట్ కూడా ఏర్పాటు చేశారు. సో ఆ సిట్కు ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలి, కానీ ఇటువంటి ఆరోపణలు చేయడం సరైంది కాదు అంటూ కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు మరోపక్క పిటిషనర్ మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ఆరోపణల వల్ల అటు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా తలెత్తుతుంది. సో చీఫ్ జస్టిస్ ఈ విషయంలో కీలక ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అదంతా ఏం లేదు, ఇప్పటికే ఈ విషయంలో సిబిఐ విచారణ జరుగుతుంది. సో ఎటువంటి ఆధారాలు ఉన్నా సరే అవన్నీ కూడా సిబిఐ ద్వారా జరుగుతున్నటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ కమిటీకి మాత్రమే ఇవ్వాలి. దీనికి సంబంధించి ఇంకా ఏం మాట్లాడొద్దంటూ కూడా చీఫ్ జస్టిస్ కోర్టులో స్పష్టం చేశారు. దాంతో ఈ కేసు విచారణ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున లడ్డు వ్యవహారం పైన జరుగుతున్నటువంటి అంశం ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. సో ఈ విషయంలోనే కొంత గందరగోళం నెలకొంటుంది. పైగా ఈ పెద్ద ఎత్తున ఈ ఆరోపణలు చేయడం వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా తలెత్తుతున్నాయని చెప్పి పిటిషనర్ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే ఈ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్పష్టంగా సిబిఐ విచారణ జరుగుతుంది. సో ఏదున్నా సరే ఆ సిబిఐకి మాత్రమే ఆధారాలు ఇవ్వాలని చెప్పడంతో పాటు ఈ జంతువుల కొవ్వు కానీ లేదంటే ఇతర ఫ్యాట్స్ ఉన్నాయంటూ చేసేటటువంటి ఆరోపణలు చేయడానికి మీరేమైనా నిపుణులు అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ కేసు విచారణ ప్రస్తుతం ముగిసింది. స్వాతి. రాజు, అంటే పిటిషనర్ తరపున ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు రాజు? పిటిషనర్ వేసినటువంటి అంశాలను పరిశీలిస్తే ఆయన చెప్తుంది ఒకటే, అంటే ఏ విధంగానైతే ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి డివోషనల్ ప్లేస్ గా ఉన్నటువంటి టీటీడీ ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి లడ్డు కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. సో ఈ లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చర్చ అంటే జంతువులకు సంబంధించినటువంటి ఫ్యాట్, రసాయనాలు ఇవన్నీ కూడా కలిసాయంటూ పెద్ద ఓపెన్ గానే స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో వీటి విషయంలో నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి. ఇది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీస్తుంది. మరోవైపు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూకు సంబంధించి కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఆయన పిటిషన్లో ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. సో అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే ఈరోజు విచారణ జరిపినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంగా చెప్పారు. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సిబిఐ అది కూడా సిబిఐ విచారణకు సంబంధించి కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రస్తుతం సిబిఐకి సంబంధించినటువంటి సిట్ విచారణ జరుపుతుంది. అందులో సిబిఐ అధికారులతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు, అంతేకాకుండా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ విషయాలు ఏ ఉన్నా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, కానీ ఇప్పుడు ఈ కోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ జరపాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే పిటిషనర్ తన ఆవేదనను కానీ అభిప్రాయాలను కానీ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికే సిబిఐ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కోర్టులో ఎటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా చెప్పారు. ఇటువంటి పిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇటువంటి పిటిషన్లను కూడా తాము ఎంటర్టైన్ చేయమనే విషయాన్ని కూడా
స్పష్టంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. స్వాతి, అంటే ఈ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తోంది రాజు? ఇప్పుడున్నటువంటి ఈ పిటిషనర్ ఎవరైతే మానూరు శ్రీనివాస్ వేసినటువంటి పిటిషన్ బేస్ చేసుకొని మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. సో ఫర్దర్ గా ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. సో సిబిఐకి సంబంధించినటువంటి సిట్ ఏదైతే ఉందో, సిబిఐ అధికారులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, మరోవైపు ఈ ఫుడ్ కు సంబంధించినటువంటి నిపుణులు కూడా అందులో ఉన్నారు. సో వాళ్ళు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయడంతో పాటు అన్ని రకాలుగా ఆ షాంపిల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా పరిశీలించారు. పెద్ద పెద్ద ఏజెన్సీలకు కూడా వాళ్ళు పంపించి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఇంకా సుప్రీంకోర్టులో ఎటువంటి సబ్మిషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి విచారణ ఏమీ కూడా లేదు. సో పిటిషనర్ నేరుగా సుప్రీంకోర్టుకు రావడం, ఆయన చేసినటువంటి అభ్యంతరం ఒకటే, అంటే ఈ తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, లేదంటే కెమికల్స్ కలిసాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో బహిరంగమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఇవి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, తన వాదనలు వినిపించారు. కానీ ఇప్పటికే ఈ కేసులో సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ ఇక సుప్రీంకోర్టులో జరపాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీటీడీ లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా అని ప్రశ్నించింది. ఇప్పటికే లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని తెలిపింది. పిటిషనర్ దగ్గర ఏవైనా ఆధారాలుంటే సీబీఐకి అందించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.